హాయ్ అందరు ఎట్లున్నారు బాగున్నారా? లేట్గా అయితే పోస్ట్ పెడుతున్నా. ఇది ఎప్పటిది? సంక్రాంతి ముందుది. సో నేను అసలు ఎడిట్ చేయలేదు, అట్లే పెట్టేసి ఉంచిన. ఇంకోటి ఏంటంటే దాని తర్వాత నాకు చాలా దగ్గు వచ్చేసి గొంతు అంతా బొంగురు పోయింది. అసలు వాయిస్ ఓవర్ ఇచ్చేలాగా కూడా లేదు. అందుకోసమని ఇంక అట్లే డ్రాప్లో అయితే పెట్టేసిన. ఇప్పుడు కూడా దగ్గు వస్తూనే ఉంది. అసలు దగ్గు తగ్గట్లేదు. ఒక 20 డేస్ అయిపోయింది. ఫస్ట్ అంతా బాగానే ఉండే, బట్ ఇప్పుడైతే దగ్గు పట్టేసిందంటే ఎన్ని టాబ్లెట్లు వేసుకున్నానో అసలు తగ్గట్లేదు. ఏమన్నా చిట్కా మీకు తెలిస్తే చెప్పండి. సో ముచ్చట ఏంటంటే సకినాల పిండి మొత్తానికైతే ఓమా ఓమని అంటాం మేము. ఓమా నువ్వులైతే గాలిచ్చి పెట్టేసింది మా అమ్మ. సో 2 కిలోల పిండినే, ఎక్కువ ఏం చేయలేదు అన్నట్టు ఈసారి. లాస్ట్ ఇయర్ అయితే అసలే చేయలేదు. బట్ ఈసారి అయితే ఏదో చేద్దాం అని అనిపించి చేసినాం. బట్ అనుకున్నట్టుగా చాలా మంచిగా వచ్చింది. ఫస్ట్ అయితే గౌరమ్మకు పెడతాం. గౌరమ్మకు పెట్టి పసుపు కుంకుమ అంతా పెట్టేసి మంచిగా దండం పెట్టుకొని మంచిగా కాలాలి, మంచిగా రావాలనేసి మొక్కుకొని చేస్తాం అన్నట్టు. నిజంగా అంతే మంచిగా వచ్చినాయి. నేను చూడండి సకినాలు చాలా సంవత్సరాలు అయిపోయింది పూసి. ఒక 2, 3 సంవత్సరాలు అయితే గ్యాప్ అయింది. ఎట్లా వస్తుందా అనుకున్నా, బట్ ఎక్సలెంట్ వచ్చింది. నాది నేనే చూసుకొని మస్తు ఏమంటారు ఎగిరిన సంతోషపడ్డ అన్నట్టు. సో మొత్తానికి 2 కిలోల పిండికి ఒక బెడ్షీట్ కూడా నిండలేదు అన్నట్టు. ఇదిగో చూడండి, ఇవన్నీ నేనే పోసిన. కాలడం కూడా మంచిగా కాలినాయి. చుట్టుపక్కల వాళ్ళకి ఇస్తాం కదా, అంత బాగున్నాయి అనేసి అన్నారు. కానీ ఉప్పు తక్కువైంది అన్నారు. మరి ఇంట్లో పిల్లలు ఉంటే, ఇంకా బీపీ పేషెంట్లు ఉంటే ఉప్పు తక్కువ వేయాలి కదా, అది సంగతి.